మాజీ ఎంపీపీ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి జన్మదినం సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుర్రా రవితేజ గౌడ్ రాజనాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం కేక్ కట్ చేసి మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో గుడి దగ్గర అన్నార్థులకు పేదలకు పండ్లు పంచడంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా అక్షయ పాత్ర లారా ఫౌండేషన్ సహకారంతో వేములవాడ పట్టణంలో పలు ప్రాంతాల్లో ఆహారం అందించారు. ఇందుకు సహకరించిన వారందరికీ రవితేజ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, విశాల్, వివేక్, ట్రస్ట్ నిర్వాహకులు మధు మహేష్, సభ్యులు నాగుల చంద్రశేఖర్, మహమ్మద్ అబ్దుల్ రఫీక్, పాత సంతోష్, పొలాస రాజేందర్, నంది సాయి కుమార్, సిన్నన్ ముబారిక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ పార్లమెంట్ సభ్యులు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ శ్రీ మధుయాష్కి గౌడ్ గారి జన్మదిన సందర్భంగా మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ అనే ట్రస్ట్ ద్వారా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పలువురు అన్నార్థులకు ఈరోజు కేక్ కట్ చేసి కేక్తో పాటు అరటి పండ్లు మరియు ఆహారం పదార్థాలు అందజేయడం జరిగింది. వాళ్ళందరూ నిండు నూరేళ్లతో ఐశ్వర్యాలతో మధుయాష్ గారు తమ రాజకీయ జీవితంలో మరిన్ని ఎత్తులను ఎదిగి మరింత ఎదిగి ప్రజలకు సేవ చేయాలని చెప్పి వాళ్ళు జీవనార్థాలు అందించారు. దాదాపు కరోనా కాలం నుండి 2020 సంవత్సరం నుండి నేను గమనిస్తున్నాను. మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ముక్కవేణి దీక్షతో ప్రతిరోజు నిర్విరామంగా ఈరోజు ఆ రోజు అని కాకుండా ప్రతిరోజు మధ్యాహ్నం ఇదే సమయానికి ఇదే ప్రాంతంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. నిజానికి ఈ ఆలోచన చాలా గొప్పది. సాయం చేయాలని అందరికీ ఉంటుంది, కానీ దాన్ని ఒక వేదిక తీసుకొచ్చి దాన్ని నిర్విరామంగా కొనసాగించడం అనేది చాలా గొప్ప విషయం. వీళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. వీరి సహకారంతో నేను అన్నదాన కార్యక్రమం నిర్వహించడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తాను.